హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చే పెసరట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. వంట రాని వారు అలాగే బ్యాచిలర్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని గిన్నెలో 2 కప్పుల వరకు పెసలు వేసుకోవాలండి. వేసుకుని నీళ్ళు వేసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుని మినిమం 8 అవర్స్ అయినా నానబెట్టాలండి. నైట్ నానబెట్టేసుకోవచ్చు, లేదంటే మినిమం 8 అవర్స్ అయినా నానాలి. సో ఇలా నానిన దాన్ని శుభ్రంగా కడిగేసుకుని మనం మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇందులో కొంతమంది అయితే బియ్యం వేస్తారండి, నేనైతే వేయట్లేదు. మీకు నచ్చితే కనుక బియ్యం కూడా వేసుకోవచ్చు. సో 1/2 కప్పు బియ్యం అయితే వేసుకోవచ్చు. దీనికి మరీ ఎక్కువ బియ్యం వేసినా పెసలు అనేవి అంత టేస్ట్ ఉండవు. సో ఇప్పుడు కడిగేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిక్సీలో వచ్చేసి మనం కొంచెం అల్లం, కొంచెం అలాగే 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. పిండిని మరీ ఫైన్గా రుబ్బకండి, కొంచెం గరుగ్గా రుబ్బుకుంటేనే పిండి అనేది అట్టు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని సాల్ట్ వేసుకుని కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం చట్నీ చేసుకుందామండి. అల్లము వేరుశనగుల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కొత్తగా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎప్పుడు చేసే విధంగా కాకుండా. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకున్నాను. పల్లీలు అనేవి బాగా వేగాలి, హైలో అయితే పెట్టకూడదు, సిమ్లోనే చాలాసేపు ఒక అరగంట వేగాలండి. అలా వేగితేనే చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా వేయించారంటే కనుక హైలో పెట్టి వేయించారంటే మీకు పైన వేగిపోతే కానీ లోపల అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది. అప్పుడు పచ్చడి అనేది టేస్టీగా ఉండదు. చాలా దూరగా వేయించుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది కూడా మారుతుంది. ఇప్పుడు పల్లీలు వేగిపోయాక పక్కకు తీసుకుని ఈ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు, అల్లము, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకుని అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు చట్నీకి అంత టైం లేదు అనుకుంటే ఖాళీ టైంలో మీరు వేరుశనగ గుళ్ళని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మీకు ఎన్ని కావాలితే అన్ని కేజీ అయినా వేపేసుకుని గుళ్ళు పొట్టు తీసేసుకుని ఒక బాక్స్లో వేసుకున్నారంటే అవి స్టోరేజ్ ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలితే అప్పుడు వేసి తీసుకుని పచ్చడి అనేది చేసుకోవచ్చు. చట్నీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మూత గట్టిగా పెట్టుకుంటే మీకు మెత్తగా అవ్వకుండా ఉంటాయి. మనం ఇప్పుడు వేపిన మిశ్రమాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి. మిక్సీ గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు, చింతపండు, బెల్లము, అలాగే బెల్లం మీకు తగ్గట్టు తీసుకోండి. కొంతమంది ఓవర్గా కూడా తింటారు తీపి అల్లం పచ్చడిలో, మీకు తగినట్టు వేసుకోండి. వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా పెసరట్టు అనేది వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. బయట ఎలా అయితే తింటారో అంతకన్నా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ విధంగా వేసేసుకుని ఇప్పుడు దీంట్లోనే అల్లము, పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెండు వైపులా అయితే తిప్పొద్దండి, ఒకవైపే తిప్పుకోవాలి. రెండు వైపులా తిప్పితే అంత టేస్ట్ ఉండదు. పెసరట్టు అనేది ఎప్పుడు ఒకవైపే తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దోరగా కాలిస్తే అంతేనండి, వేడి వేడి పెసరట్టు అనేది రెడీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.